ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అమ్మా కాలుకు దెబ్బ ఆకిందంటే కానీ ఇది రాసుకో తగ్గుతుంది. దొరికిందిరా వాళ్ళు ఉన్నది రాసుకో. దెబ్బ పాడుగా నువ్వు గింతగానం తాకింది నడవత్తలేదురా. మరి నడవ రాకుంటే ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటు? సప్న చెప్తే అయిపోతుంది ఆ పని, అది చెయ్యదా? నువ్వు ఎందుకు చేస్తాను? ఏ దాన్ని ఎందుకు రా ఇప్పుడు ఒక గీ పని నేను చేయనారా? ఇది ఏ పాటి పని రా, ఇంత పని చేయరాదా? కోడలు వండుకొని పని చేస్తావా అనే దాన్ని లేపు, ఏ పనికైనా ఆసర అవుతుంది. పని తీరిందిరా, 2 గంజులు ఉంటుంది ఓమిన, దాన్ని వండుకొనిది లేపు. ఏమోనే నీ ఇష్టమేగా. అవురా, గువ్వ కూర వండలేదు. ఏం కూర వండాలి? కూరగాయలు లేవు ఇంట్లో. ఆ ఫ్రిడ్జ్లో బీరకాయలున్నాయే, ఆ వండు. సరే బుజ్జి సప్నా అన్న ఇప్పుడు వస్తానవానే? ఇప్పుడు వస్తాను సరే కూసు కూసు. అరే అనిలు, ఇగో మీ మామ వచ్చిండు రారా. కూసు అన్న, నీళ్ళు ఎత్తాను. మావా అంత మంచిదేనా? అంత మంచిదే. ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వచ్చాను. అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాను. ఇంకా ఏంటి విశేషాలు? ఏమున్నది, కోతలకు వచ్చినాయి పొలాలు, కొత్తాను కోతలు పడతాను, ఇక చూసిపోదామని వచ్చాను. అదే ఇట్లా మంచిగా ఉన్నారా అన్న? మంచిగా ఉన్నా, అందరు మంచిగా ఉన్నారు. స్వప్న లేదా అల్లుడు? ఎందుకు లేదు, ఉన్నది మావా, పండుకున్నది. అనుకున్నా ఇక్కడ లేవలేదా? ఇంత పొద్దు అయింది. ఎందుకు లేవలేదు, పొద్దుగాల లేచింది, చాయ్ తాగింది, స్నానం చేసింది, మళ్ళీ పండుకున్నది. అయ్యో గట్లయితే ఎట్లా చెల్లె, నువ్వన్నా చెప్పవా? ఈ వారం అయింది లేకపోద్దా? ఏం కత్తి అన్న, ఏం పని? ఈ పని నేను చేయనా? కొత్తగా అన్నట్టయినా మానేసుకుంటుంది పనులు. నేనే పండుకొని అని సపడేకున్నా. సప్నా, మీ బాబా వచ్చిండు లే బిడ్డ. పండుకొని అన్న, ఏం ఈ పని నేను చేయనా అనే. పొద్దుపోయింది కదా. ఏం కత్తి, అదే నేర్చుకుంటుంది నిమ్మలంగా పని. బాబు ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన బిడ్డ. నువ్వు ఇప్పుడే వచ్చినవానే బాపు? ఇప్పుడే వచ్చిన. అమ్మ మంచిగా ఉందా? మంచిగా ఉంది. నువ్వు అత్తాను కానీ నాకు ముందే చెప్తా అయిపోవు కదనే. అమ్మ నువ్వు ఏమన్నా చేసి పంపు అందును కదా. అట్లనే మన ఊరు కొమటోళ్ళ దుకాణంలో ప్యాలల ముద్దలు, పల్లి పట్టీలు, మురుకులు, సెకోడీలు మంచిగా ఉంటాయి. తెత్త అయిపోవు కదనే బాపు. ఇక్కడ టేస్ట్ దొరుకుతూనే లేదు. ఎంతైనా మన ఊర్లో ఉన్నట్టు ఇక్కడ లేనే లేవే. నేను ఈ రేషన్ మా ఇంటికి వచ్చిన బిడ్డ పని ఉండి ఈడిదాకా వచ్చిన కదా, చూసిపోదాం కలిసిపోదాం అని వచ్చిన. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తుంది. సరే ఇప్పుడు తెత్త అయిపోయా బాపు, మంచిగా తిందును. ఇక్కడ తిందామంటే ఏం దొరుకుతలేదు. అన్న చాయ్ తీసుకో. ఇగోరా నువ్వు కూడా తీసుకో చాయ్. అత్తమ్మ నాకు తీసుకురాలేదా చాయ్? తెత్తావు బిడ్డ. నాకేమద్దే, దానికే అది అవుతుంది. అరే అనిలు, నువ్వు ఇట్లా బిడ్డ. మా వచ్చిండు మరి కూరనా ఏం తీసుకురమ్మంటావు అమ్మా? నువ్వు ఉండగా అత్తమ్మని చాయ్ చేసుకురమ్మంటావా? తప్పు కదా. నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి, నువ్వు చేసుకురావాలి. ఇప్పుడు ఏమైందే? అత్తమ్మ తీసుకొచ్చింది కదా.
అద్దు నువ్వు తీసుకురావాలి, అత్తమ్మకు చెప్పద్దు. ఎవరు తీసుకొట్టేంది తావు? ఆమెతోని నువ్వు చేయించుకోవాలి బిడ్డ, ఆమెకు నువ్వు చేయాలి. ఖాయం చేసుకొని మాట్లాడడానికి వచ్చినప్పుడు మంచిది మంచిది ఊరంతా చాలా మంచిది మంచిది అని చెప్పిండ్రు. ఆమెకు చేయాలి, ఆమెతో నువ్వు చేయించుకోవద్దు. ఆ విలువ అట్నే కాపాడుకోవాలి మనం. అది కాదే బాపు, నేనేం పని చేయనట్టు మాట్లాడుతానవేంది? రోజు పొద్దున్న లేచి ఇల్లు ఉడతా, అత్తమ్మ బట్టలు పెడితే అవి ఎండెత్తా, ఎండినాక తీసుకొచ్చి మడత పెడతా, బోల్ తోమితే బోల్లోనే నేనే చదువుతా. ఇక ఎక్కడ నేను పని చేయండి? అయినా మనమే చేయాలి, నువ్వే చేయాలి. ఆమెతో చేపియద్దు పని. ఆమెకు బిడ్డలు లేనందుకు నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. అట్లనే కాపాడుకోవాలి. అన్ని పనులు నువ్వే చేయాలి, ఆమెతో చేపియద్దు. ఏందే బాపు గట్ల అంటున్నావు? మన ఇంటికాడ కూడా ఊకే గిట్లనే అనేది. అయినా మా అత్తమ్మ మంచిది, గట్ల ఏమనుకోదు, నన్ను మంచిగా చూసుకుంటది. నన్ను ఒక్క పని కూడా చేయనియది. అత్తమ్మ మంచిదే బిడ్డ, ఆమె మంచితనాన్ని అలసిగా చేసుకొని ఆమెతో చెప్పేద్దు పని. మంచిదే, రేపటికల్లా మాట అంటది, మాట వచ్చినాడు ఎట్లుంటుంది? అన్నీ మనమే చేసుకోవాలి పనులు. మన ఇంటికాడ ఉన్నట్టుంటే నడవది. అవి అత్తమేమో చెప్తాను, ఓ కూర పోయి అసలుగా పండుకో. సరే పోతీ డే గిలాస. అన్న ఇట్లా వచ్చి అట్లా పోబడిపోయిందే, ఈ పూటకు ఉండరా అదే. నేను వదినకు చెప్పి రాలే ఇంటికాడ, మళ్ళీ వచ్చినప్పుడు 2 రోజులు ఉంటుంది. బుజ్జి జర అత్తమ్మకు పని కాసారుగా. చేత తీయరాదన్నా, దానికి ఏమెరక? నేను లేనా చేసుకోవటానికి? పోతాను మరి పైన. సరేనే, మెల్లగా పో, పోయినాక ఫోన్ చేయి. మో జాగ్రత్త. సరే పోయినాక ఫోన్ చేయన్న, మర్చిపో. సప్న అత్తమ్మ ఇక్కడ గడ్డి బాగా పెరిగింది, ఆ చెట్లు కూడా కాస్తలేవు, అవి వీకేద్దాం దా బిడ్డ. అబ్బా ఇప్పుడు అత్తమ్మ ఎండ చూడు ఫుల్ కొడుతోంది, నాకు మస్తు తలకాయ నొస్తుంది. నేను బయట టీవీ చూస్తా. సరే పొంగి టీవీతో తలకాయ నొయ్యదానే? ఏ ఊకోర ఏమనకు దాన్ని, నేను వీకెత్తది. ఏం చేస్తుంది ఇది పని? ఏ మూతులు మోసినా తలకాయ నొత్తంది బక్క మొక్కదానా? రాత్రి కొత్త సినిమా అత్తే చూసుకుంటున్నా, నిద్ర లేక తలకాయ నొస్తుంది. గది ఒక్కటే పని, ఏమైనా తినుడు పనుడు, తిను పనుడు, టీవీ చూసుడు. మా అబ్బా మంచిది కాబట్టి మంచిగుంటున్నావు, లేకుంటేనా చాప రాకినట్టు రాకు. నేను కూడా మంచిదాన్ని కాబట్టి అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటాను. మా మూర్చం కానీ పో నడు. నీకైతే బాగున్నది ఒకటే పొంగుడు. మా అత్తమ్మ ఏంది ఇంకా వండుకొని ఉంది? అత్తమ్మ 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 ఏమైంది అత్తమ్మ? లేవత్తలేదా? నేను లేపన్నా? ఏ ఆగే, కాళ్ళు నొప్పి బాగా అవస్థకు జ్వరం వచ్చింది. అయ్యో జ్వరం వచ్చిందా అత్తమ్మ? అయితే పండుకో అత్తమ్మ. ఏంది జ్వరం వచ్చిందా? అమ్మో మా అత్తమ్మకు జ్వరం వచ్చిందంటే ఇప్పుడు ఈ పనులన్నీ నేనేయండా? అబ్బో నాకు ఏరా, నేను చెయ్య, నేను కూడా వండుకుంటా. వండుకున్నది స్వప్న, ఇవి కూడా వండుకున్నది. నాకు ఆకలి తిని బాయ్ కన్నా ఉంటా. ఏమైంది నీకు? ఏం గట్ల బతుకున్నావు? గజ్జు అన్నా గజ్జమా నీకేం కాదే, బువ్వకు అండలేదే? అండలే, జ్వరం బాగా వచ్చింది. ఏంది నీకు జ్వరం వచ్చిందా? ఏ నాకు కాదు,
అత్తమ్మకు జ్వరం బాగా వచ్చింది, అందుకే అన్నం కూర వండలే. మా అవ్వకు జ్వరం వస్తే నీకేమైందే? నువ్వు అడితే అయిపోగా పోకూరా. అబ్బో నేనా, నాకు అండరాదు. మొన్నోసారి బియ్యం పెడితేనే గజంతా మాడిపోయింది. ఇప్పుడేం మాడిపోదు కానీ అంటుపా, నేను తిని బాయి కాడిపోతానే. నాకు అండరాదంటే నాకు అండరాదు. ఇగో అప్పుడు నేను కొన్ని పుట్టినాలు కొనుకొచ్చుకున్నా, అవు డబ్బాలు ఉన్నాయి, అవి బుక్కింగ్ గిన్నె నీళ్ళు ఆగో, అత్తమ్మ లేచినాక వంట చేస్తుంది. 2 గుద్దులు గుద్దుతే గువ్వలు గుయ్యి అనాలే. ఓ చిన్న పొరాల ముచ్చట మాట్లాడతావేందే? నడులే. ఏంటి నువ్వు ఏమో ఎద్దోల మీది కట్టాను? మా ఇంటికాడ ఉన్నప్పుడు మా బాబు అయితే ఒక్కనాడు ఒక్క మాట్లాడలే. ఏమో గువ్వలు కొడుతున్నట్ట గువ్వలు. ఏందే ఎద్దంటావా? నీ అవ్వ ఎద్దు గిద్దన్నావు అనుకో, చెద్దరనుకో 2 గుద్దులు గుద్దుతా గద్దం ఒక దానా. అరే అనిలు, సప్నా, ఏందే లొల్లి? అరే అనిలు ఇట్రారా. కొడతాండు అత్తమ్మ. ఏమంటున్నావురా దాన్ని? నువ్వు ఇట్రారా. ఏమంటున్నావురా దాన్ని? దాని ముచ్చట ఇడిచిపెట్టే. నీకేమైందవ్వా? పండుకున్నావు? అయ్యో కాలుకు దెబ్బ తాకింది కదరా, అవత్తకు జ్వరం వచ్చింది. అయ్యో మరి దావకల్లో పోదాంపా. అద్దురా, బువ్వకు రండినాక పోతా నేనే. నీకు శాతం అయితేలే అంటున్నావు, నేను అండుకుంటది. ఇంకోరా అండినావు కానీ అండుకునే బువ్వ కృషి లేకపోతే ఎట్లుంటుంది? అండినాక తిన్నాక నేనే పోతా దావకాలకు. నీకు పని ఉన్నదంటాను. అబ్బో వెళ్ళానే. కాలు పాడుగా నడవత్తలేదురా. నేను బతుకవన్నా అత్తమ్మ. ఏమద్దు తీయే. ఎందుకు చూస్తున్నావు అట్లా? ఇవరి దాకా ఏం చేసావే? నేను రాకముందు రేపద్దా? ఊకోరా, దాంతో ఏమిటి రోజులు పెట్టుకుంటాను. కొద్దిసేపు అయితే అయిపోయి బువ్వ కూర అయితే ఊకే తిడతాను అత్తమ్మ. కేడ పని లేదా వాళ్ళ మాట పట్టించుకోకు నువ్వు. అది ఊకేసే పీచుకున్నాడే మరి దానికి. ఎంతసేపు తింటావే నీ తిండిగా గిరాలుగా? ఓకారం వస్తా నువ్వు తింటే. అయ్యో బోకారం, ఇవాళ నువ్వు తింటావు కదా. అరే నేను తిన్నా చేయి కట్టుకున్నా నీళ్ళు అవుతాననే. ఇంకెంతసేపు తింటావు? ఊరంతా తిప్పుకుంటా ఇల్లంతా తిప్పుకుంటా తింటాను. తిండి తొందరా. మా తింటారా తీ. అరే ఏమిడికి రద్దని జోలికి పోతాను? అది ఇష్టం వచ్చినట్టు తినని దాని ఇష్టం కానీ. ఏ ఊకో అమ్మా, ఓ దాన్ని వెనకేసుకొని రాబడుతుంది. దానికి గౌరవం బాగా అవుతుంది. నువ్వు తింటివి నేను తింటివి, అది ఇంకా ఇల్లంతా తిప్పుకుంటా తిననే వాటే. భయం ఉంది ఏమన్నా దానికి? దాని ఇష్టం వచ్చినట్టు తినని రాదురా. ఏమిటమే తొందర తిరిగి అన్ని పనులు చేసుకుంటే ఏమవుతుంది? రాను రాను అధ్వానం అవుతుంది. మా చేత తీయరాదురా. ఏమో దాన్ని అంటాను, నిమ్మలంగా చేస్తుంది. అది చేసినట్టే కనబడుతుంది అది. అరే నువ్వు బాయి కాడికి పోతాన్నావు కదా, పో. నేను ఈ ఊళ్ళో దావక దాకా పోతా. అటే పోతానే కదా, దించుకుంటే పోతాపా. జల్లి నువ్వు ఆగరాదే. అరే దాన్ని ఏమనరా, లేడు. నువ్వు తిని బిడ్డ. మొన్న కట్టెలు చదువుతా అంటే కట్టె కాలుకు తాకింది బిడ్డ, కాలు నడవత్తలేదు. అయ్యో బాగానే తాకింది కదా, ఏడ తాకించుకున్నావు? కట్టె తాకింది బిడ్డ. కట్టెలు చదువుతా అంటే ఆ కట్టె వచ్చి కాలు కొట్టింది. ఇదంతా వాపు వచ్చింది, జ్వరం వచ్చింది, నడవత్తలేదు. అయ్యో మరి డాక్టర్ ఉన్నాడో లేరో గీయాలకు పోతాను. అప్పుడు ఫోన్ చేస్తే పగటాలకు రమ్మన్నాడు. ఇక అటు ఇటు పోతారు కదా, ఇక పోయాను అత్త అని పోతాను. అయ్యో నడుచుకుంటా వస్తాను, నీ కొడుకుని దించిపోమంటే దించిండు బిడ్డ, మూల దాకా దించిండు. బావి కాడ పని ఉన్నదంటే వాడిని పొమ్మని. ఇక 2 అడుగులు ఎత్తే దావకానే. ఇక మెల్లమెల్ల నేనే పోతానన్న. నీ కోడలన్నా సోపతి తీసుకొచ్చుకోపోయినావు, ఒక్కదానివి రాబడుతుంది. దానికి ఏం తెలుసు బిడ్డ, దానికి ఏం తెలియదు, కొత్త కొత్తగా అన్నట్టేనా. గట్లనే అను, ఏం తెలియదు అనుకుంటా కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను నీ కోడలను. ఊళ్ళో అందరు ఏమనుకుంటారో ఎరికేనా? కోడలకు బాగా గౌరవం చేస్తుంది, అన్నీ చేసి పెడుతుంది అని ఊళ్ళో మాట్లాడుకుంటారు. నువ్వు గట్లనే చేసుకుంటూ పోతే ఆమెకి ఎప్పుడు పని వస్తుంది, ఎప్పుడు నేర్చుకుంటుంది? నేర్చుకుంటుంది బిడ్డ, ఇంకా చేసే రోజులు ముందట్లేవా, అదే నేర్చుకుంటుంది, నిమ్మలంగా చేస్తుంది. ఇప్పుడు లేని తర్వాత ఎట్లా వస్తుంది అత్తమ్మా? నీ మంచితనాన్ని అలసిగా చేసుకొని ఆ పొల్ల పందొంగ లెక్క తయారవుతుంది. ఇప్పుడు అంటే నువ్వు గట్టిగా ఉన్నావు, కాలు రెక్కలు ఆడుతున్నాయి, అన్ని పనులు చేసి పెడతావు. నువ్వు మంచాల పడ్డనాడు ఆ పొల్లకు పండుంది ఏం చేస్తుంది? నిన్నేం అరుచుకుంటుంది?
గిట్లనే ఇడిచిపెడితే అధ్వానం తయారవుతుంది. నువ్వే ఒకసారి ఆలోచించు. అట్లా కాదు బిడ్డ, లగ్గమైందే కొత్తగా అన్నట్టు. ఇప్పుడే పని చెప్తే ఓర్వలేదు అనరా? అందుకే ఏం పని చెప్తలేను. అయినా నాకేమన్నా బిడ్డలు ఉన్నారా బిడ్డ? నా కోడలే నా బిడ్డ. అందుకే నిమ్మలంగా చేస్తుంది అదే. నువ్వు ఆలోచించేది కూడా కరెక్టే అత్తమ్మా. నీకు బిడ్డలు లేనందుకు కోడలంటే బాగా బాగున్నది. కానీ ఈ రోజులల్లో కోడళ్ళు ఎట్లున్నారు? ఇక పోషావోళ్ళ కోడలు చూడు, ఆ కోడలు చుట్టూ ఎంత జగబెట్టినా కానీ ఊళ్ళోకి పోయి ఏదో ఒకటి బదనం చేసుకొస్తుంది అత్త మీద. నువ్వు కూడా అట్లా కాకుండా చూసుకో. ఇప్పటి నుంచే నేర్పి ఈ పనులన్నీ. ఏం చెప్పాలి బిడ్డ? దాన్ని ఓ చేనుకు తీసుకుపోరాదాయే, ఓ చెలుకకు తీసుకుపోరాదాయే, ఓ ఇంట్లో పని చేయరాదాయే, ఓ బయట పని చేయరాదాయే. ఇప్పటి నుంచెల్లే బరువు బాధ్యత అని ఎట్లా చెప్పమంటావు దానికి? బరువు బాధ్యత తెలిసి రావన్నంటే ఓ 10-15 రోజులు నువ్వేటన్నా పోయిరా నీ చుట్టాలు ఇంటికో అవ్వగారి ఇంటికో. అప్పుడు తెలుస్తుంది ఇంట్లో పని ఏంది, వ్యవహారం ఏంది, ఏం చేస్తాను, మా అత్త ఏం చేస్తాను, నేనేం చేస్తాను అని. పోయిరా ఒకసారి. సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇక పోయేస్తా బిడ్డ. సరే పో, నేను కూడా గాడికి పోవాలి. సప్నా, షర్బత్ చేసుకుంటా అత్తమ్మా. చెక్కర్ తీసుకుంటావా? ఏమన్నాడు అత్తమ్మ డాక్టర్? ఓ 10 రోజుల దాకా నడవద్దు అన్నాడే. కాలు పాడు కానీ బాగా అవత్తి అవుతుంది. ఇక ఈడుంటే అడు చేసుడు ఇటు చేసుడు నాతో కాదు. కానీ ఈడేడే పొలం కాడ నుంచి రాలే? ఇంకా రాలేదు కదా అత్తమ్మ, ఇంకా రాలేదా? సరేనే, ఇక ఇక్కడ ఉంటే అటో పని చేసుడు నా నుంచి కాదు. కానీ డాక్టర్ కూడా ఒక 10 రోజుల దాకా కాలు మెసి లేకుండా రెస్ట్ తీసుకోమన్నాడు. కూర్చునేవన్నా? ఇప్పుడు కాదే, నేను మా చెల్లెళ్ళ ఇంటికి పోతా 10 రోజులు. ఇక ఇప్పుడు పొద్దుగా బస్సు ఉన్నది కదా 6 గంటలది. ఇక దానికన్నా పోతా. అత్తమ్మ నన్ను ఒక్కదాన్ని వేసి పెట్టిపోతావా? నిన్నెందుకు ఇచ్చి పెట్టిపోతానే? వీడు లేడా? వీనికి ఫోన్ చేసి మాట్లాడతా. ఏదన్నా ఉంటే చూసుకో బిడ్డ దాన్ని అని చెప్తా. ఇగో పొద్దుగా లేచి ఇల్లాకి ఉడువు, ముగ్గు పెట్టు, ఇల్లు ఉడుచుకో. ఆడపిల్ల కదా బిడ్డ, పని చేసుకోవాలి. ఆ ఇల్లు కూడా శుభ్రం చెయ్యి. ఆయనకి బువ్వ కూర అండు, సరేనా? శుక్రవారం నాడు ఇల్లు కడిగి దేవుని కాడ దీపం పెట్టు. సరే అత్తమ్మ. సరేగా నేను పోతాను. మళ్ళీ బస్సు పోతాను. ఇప్పుడు 6 గంటల బస్సు ఉన్నది. మళ్ళీ బస్సు పోతే మళ్ళీ రేపటిలాగా నాకు అవత్తి అవుతాను. పోతాను పైలో. ఇక వానికి ఫోన్ చేసి మాట్లాడతా వానితో. ఊరిపోతావా? ఇంట్లో పనులన్నీ నేనే చేసుడా? అమ్మో, సప్నా కూర వాడే. కూర వండడానికి కూరగాయలు ఉండాలి కదా. కూరగాయలు ఏం లేవు ఇంట్లో. పోయి రేపు. కూరగాయలు లేకుంటే దుకాణం పోయి 2 కోడిగుడ్లు లేపో. కోడిగుడ్లు ఇచ్చాడు. నేను పోవన్నా? నేను పోను, నువ్వు రేపు నేను వండుతా. అరే ఈ చిన్న పాలలో కూడా నేనే అనే పోయి తెచ్చుకోపో. పోతుంది, ఎందుకు బెదిరిస్తాను? నిన్న గట్లనే కరెంటు బిల్లు కట్టినమ్మంటే నాతోటే కట్టిపించినావు. పాలకడ పైసలు ఇచ్చినమ్మంటే నన్నే పంపించినావు. ఇప్పుడు గుడ్లో కూడా నన్నే పంపంటాను. మరి ఎవరు చేస్తారే? మా అప్పున్నప్పుడు చూసి నేర్చుకోవాలంటే నేర్చుకున్నావా? తినుడు ఆ బిడ్డ వండుకున్నాడు. ఒక చేయి కాల్చుకునేది పోయి 4 చేతులు కాల్చుకోబడుతుంది. ఇప్పుడు మంచిగా ఉందానే? తిట్టకు, పోయి తెచ్చుకుంటా. నేనే పైసలు ఆ అంగి చేపలు ఉన్నాయి, పోయి తెచ్చుకోపో. ఇగో ఈ పనంతా చేసుడు నాతో అయితే లేదు. అబ్బా అత్తమ్మని రమ్మని చెప్పవా? దానికి కాలు నొప్పు నానేమైంది కాదే, అది ఇప్పుడు ఏడత్తా చెప్పు. సరే పోతాను దుకాళ్ళకు. పోనాడు తెచ్చుకోపో. పెద్దమ్మా అగు మోత నువ్వా? అత్తమ్మ లేదు, ఊరికి పోయింది. ఊరికి పోయిందా? అవునా? గ్రూప్ లో పైసలు కట్టాలి ఇయ్యాల, ఆఖరి డేటు. అవునా? అత్తమ్మ వచ్చినాక నేను చెప్తుంది. అబ్బో వదిని గట్లా అంటే నడవది, ఖచ్చితంగా కట్టాలి, లేకపోతే ఫైన్ పడుతుంది. అయ్యో ఖచ్చితంగా కట్టాలి. అందరు ఇచ్చిరాడా, మీరు ఇవ్వకపోతే ఎట్లా? పో తీసుకురాపో. సరే మమత తెత్తాగు. ఎంత? 2000. 2000? సరే
తెత్తావు. ఏంటి పైసలు ఇవ్వమంటే గింత వెనక ముందు అవుతుంది. ఇగో మమత ఇచ్చిన రాయి మరి రాత్త సరే. ఖర్చులకైతే అని మా అమ్మగారి ఇంటి కొంచెం తెచ్చుకున్నా. ఎట్లనో ఏమో. ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేవు కదా, అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకున్నా అత్తమ్మ. నీ కొడుకు ఒక్క పని చెప్పినా కూడా చేయలేదు అత్తమ్మ. నన్ను ఒక్కదాన్నే ఎడుతుంది మా అవ్వ వచ్చిందా? ఎన్ని రోజులు ఎత్తంతా ఎప్పుడు ఎడుతుంది కావచ్చింది. ఎప్పుడు వచ్చావా? ఇప్పుడే వచ్చిండ్రా పాప ఇచ్చిదానా. గీ పనికే ఎడతావా అనే, గీ ఇంట్లో పని బయట పని చేసుకోరా అనే. ఏందో నేను మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఈ పనులు కూడా చేయలేదు అత్తమ్మ. మంచిగా తినుకుంటా మంచిగా వండుకున్నా. కానీ అత్తమ్మ నువ్వు ఊరికి పోయినాక నేను అన్ని పనులు చేసిన, అన్ని పనులు నేర్చుకున్నా. చేసిన కదా అన్ని పనులు చేసిన. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అత్తమ్మ. ఇన్ని రోజులు నాకు ఏ విలువలు తెలవలేదు. నువ్వు ఊరికి పోయినాక అన్ని పనులు చేసి నేర్చుకున్నా. అందరితోటి మంచిగా మెదలు నేర్చుకున్నా అత్తమ్మ. ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చిన కా నుంచి నన్ను గావరంగా చూసుకొని నాకు ఏ పనులు చెప్పలేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఇన్ని పనులు ఒక్కదానివే ఎట్లా చేసుకున్నావో ఏమో. అత్తమ్మ ఇప్పటి నుంచి నువ్వే పనులు చేసి రాద్దు. నేను అన్ని పనులు నేర్చుకున్నా, అన్ని పనులు చేస్తా సరేనా? అత్తమ్మ గా మమత గ్రూప్ పైసలకు వచ్చింది. పైసలు నేను ఇచ్చిన, నేను ఇయ్యలేదు అనుకోని నువ్వు ఇచ్చేవా ఇంత? ఇయ్య బిడ్డ. అబ్బా నాకు ఇప్పుడు సంబరం అనిపిస్తుంది. నీకు ఎట్లా పని చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అన్ని విలువలు తెలిసినాయి, పని రేపు తెలిసింది. నాకు మస్తు సంబరం అనిపిస్తుంది. ఇంకేంది అవ్వ, దానికి అన్ని పనులు వచ్చినాయి కదా, మనం కాలేసుకొని కూర్చుందాం, అది అన్ని వేసి పెడుతుంది. చేస్తా. నాకేమైనా భయమా? నాకు అన్ని పనులు వచ్చు, అన్ని పనులు నేర్చుకున్నా. మొన్న అన్నినట్టు చికెన్ కూడా అండి పెడతా సరేనా అత్తమ్మ? బాబు అదే అవ్వా, అది మొన్న చికెన్ వండిందే, అది తిన్నాక 2 రోజుల నుంచి బాత్రూంలోకి వెళ్ళలేదే నేను. ఇప్పుడు నీ దగ్గర ఉండి అనిపిస్తుంది. 4 రోజులు వెళ్ళకుంటానా?